నీకు బిడ్డ పుట్టాక చట్ట ప్రకారం మనం ఏం చేయగలమో అది చేద్దాంలే. నా వల్ల వీళ్ళకేమైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. దాని గురించంతా ఆలోచించి నువ్వు బాధపడకు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మా కూతురు లాంటి దానివమ్మా. నీకు ఎలాంటి ఇబ్బంది రాదన్న నిర్ణయానికి వచ్చాకే మా అబ్బాయి చెప్పగానే కాదనకుండా ఒప్పుకున్నాను. అలా నాకు 2 పిల్లలు, కానీ మేము ఆశపడ్డప్పుడల్లా వాళ్ళు మాతో పాటు ఉన్నది లేదు. ఆ కొరతని కొంచెమైనా నువ్వు తీర్చగలనంటే అదే నాకు తనకి ఎంతో సంతోషకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి ఇక మీద నీకు ఎప్పటికీ రాదమ్మా. వాడు ఇక మీద ఎంత గింజుకున్నా సరే ఈ చోటు కనిపెడతాం వాడి తరం కాదమ్మా. నువ్విక్కడ ధైర్యంగా ఉండొచ్చు. అమ్మా 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 ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? రాయిలాగా నుంచున్నాను కదా. నువ్వెక్కడ ఉన్నా కానీ నాకు బ్రేక్ పడాలి కదా. తర్వాత వేణు చేతిలోంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. దానికెందుకురా ఇప్పుడే నువ్వు కంగారు పడుతున్నావు? అమ్మా వేణు వచ్చేసాడమ్మా. నేను బోట్ ఎక్కాలనుకున్నా వాడు దిగేశాడు. సరే ప్రమాదం వస్తుందని ముందుగా చెబుదామని వచ్చాను. ఏ నిమిషమైనా వాడు ఇక్కడికి రావచ్చు. వేణు వస్తున్నాడు. వాడిని రానివ్వు, తర్వాత చూసుకుందాం. వేణు విషయంలో వచ్చాక చూసాకన్నా రాకముందే మనం చూసుకోవడం మంచిది. అయితే నువ్వు వెళ్ళి వాడు రాకుండా చూడవే. ఏమే, వాడు నమ్మే విధంగా మనం ఏదైనా చెప్పాలి. ప్రస్తుతం బాల హాస్పిటల్కి వెళ్ళిందని చెప్తాం. అదంత త్వరగా చెప్పనక్కర్లేదు. వాడు ఈ రోజు బాలాన్ని చూడడానికి షెడ్డి కలగపోతే మనకే మంచిది కదా. అదేలా? అమ్మా వాడు ఈ రోజు గాని వెళ్ళకపోతే రేపు పొద్దున్నే మనందరం కలిసి ఒక నాటకం ఆడదాం. అయ్యో, నిన్న రాత్రి వరకు ఇక్కడ ఉన్న బాల ఈ రోజు కనబట్టలేదా? నటించడం రాదండి. ఇప్పుడే నేను నిజంగా నటిస్తున్నా. ఏమే, ఇక్కడ కావలసింది ఓవర్ యాక్టింగే. దానికి ఛాన్స్ వేణు ఇచ్చేదే లేదు. చూడండి, వేణు రాగానే ముందు బాలాన్నే అడుగుతాడు. అపశకునంగా ఏదో ఒకటి చెప్పకే. అయ్యో, వచ్చేసాను. తర్వాత వాడు స్లో మోషన్ లో వచ్చేలోపు ఏదో ఒకటి ఆలోచించి పెట్టండి. రే వేణు, బ్యాగ్ ఇవ్వరా? రే, మనం తప్పించుకున్నావురా. ఎలా తప్పించుకున్నావు? ఎలాగని తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నీకు పని దొరికింది కదా. అయ్యో, నా జీతంతో మీరందరూ సుఖంగా బతికొచ్చినా అనుకోవద్దు. బాలా షెడ్ నుంచి రూమ్కి వచ్చేసిందా లేదా? నీ జీవితం ఇప్పుడే బాగుపడ్డం మొదలైంది. ఇంకెందుకు బాలా, అది ఎక్కడో చోట ఉంటుందిలే. అమ్మా, నేను తీసుకెళ్లి షెడ్లో పడేయలేదు. నాకు భయపడే తను అక్కడికి వెళ్ళిపోయింది. ఆ భయాన్ని నేను పోగొట్టాలమ్మా. రే 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 వేణు, నువ్వు అంత దూరం వెళ్ళావు, పాండిచేరి కూడా వెళ్ళి రావచ్చు కదా. నేను తాగడం అంతా ఆపేశాను. తాగినట్టు ఏదైనా రిపోర్ట్ వచ్చిందంటే ఆ క్షణమే కంపెనీ నుండి తీసేస్తానని కంపెనీ వాళ్ళు చెప్పారు. ఓహో, అయితే నువ్వు ఈ పనిలో ఎక్కువ కాలం ఉండవని ఇప్పుడే నీకు అర్థమైంది. ఉంటానురా, ఇది నా పౌరుషం. ఒక ఉద్యోగం లేకుండా, చేతుల్లో రూపాయి కూడా లేకుండా నేను చాలా కష్టపడిపోయాను. ఇంక నా జీవితంలో అలాంటి రోజులు మళ్ళీ రాకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నా? అలాగే ఇంక నన్ను ఎవరు ఏమార్చుకోవద్దని నేను తాగడం ఆపేశాను. నిన్ను తాగడం ఆపడానికి ముందే నేను బాగా తాగేశాను. నేను లేకుండానా? కానీ ఇంక వద్దు, నేను వెళ్ళి బాలం తీసుకున్నా. ఒరే వేణు, నువ్వు అక్కడికి వెళ్తే అది ఏదో ఒకటి అంటుందిరా. కోపంలో నువ్వు దాన్ని కొడతావు. అప్పుడు రోజంతా ఇలాగే గడుస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళకురా, ఇంట్లోకి రా. భోజనం అంతా రెడీ చేసి ఉంచాను. తిని తర్వాత బాల దగ్గరికి వెళ్ళు. నేను వెళ్ళి ముందు బాలని చూస్తాను. ఇంక తన మొండితనాన్ని నేను అస్సలు ఒప్పుకోలేను. నువ్వు అసలు ఒప్పుకోకూడదు, అస్సలు. లోపలికి రారా, తిన్న తర్వాత అన్ని తీరిక చూద్దుగానరా. ఇంతలా అది ఎక్కడికి వెళ్ళిపోదులే, నువ్వురా. నేను వెళ్ళి బాలని చూస్తాను. అయ్యో, పదరా లోపలికి. అన్నం తిని తీరిక వెళ్ళొచ్చు. నా మాట విను, వెళ్ళు. అదిగో చూసావే, ఎంత ప్రేమతో వాడిని అన్నం పెట్టడానికి తీసుకెళ్తుందో చూసావా? ఇప్పటికి అత్తయ్య చేయి పట్టుకున్నాడు. బాల ఇక లేదని తెలిసిందంటేనా ఇక అత్తయ్య పేకే పట్టుకుంటాడు. ఛే,
మనం కూడా సుమేష్ లాగా వేణు రావడం చూసి ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. అతనికి బుర్రుంది కాబట్టే వేణు వచ్చేలోపే వెళ్ళిపోయాడు. ఏం చేయను, మీకు ఒళ్ళు తప్ప బుర్ర లేకపోతే. ఏమే వేణు చేతులు తన్నులు తినకుండా ఉంటే చాలు కదా, అదే కదా. అన్నిటికీ కారణం అమ్మేనని చెప్పి వాడి దగ్గర ఇరిగించేద్దాం. కోపం మొత్తం అమ్మ మీదే చూపిస్తాడు. మంచి కొడుకే మీరు. హా, ముందు నువ్వు కూర్చొని లోపలికి భోజనం తెస్తాను. ప్రాణం పీక్కొని తింటుంది. నువ్వు రావటం ఆలస్యమయ్యేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవునవును. అయ్యో, ముందంతా నేను 2-3 నెలలకి వచ్చేవాడిని కాదు. అప్పుడంతా మీకు ఏ కంగారు ఉండేది కాదు. నువ్వెంటే వాడి వెనకాల దాక్కుంటావు. వచ్చి వడ్డించు. ఆ, ఏంట్రా నువ్వు ఇప్పుడు తినవేంటి? అయ్యో నాకు వద్దులేరా, నువ్వు తిను, అదే నాకు సంతోషం. ఏమైంది ఈ రోజు నన్ను తినిపించడానికి ఎంతమంది కంగారు పడిపోతున్నారు? ఆ, నువ్వు చాలా కాలం తర్వాత 2 రోజులు లేకపోయేసరికి ఓహో, అప్పుడు నేను అద్దెంట్లో ఉన్నానే అప్పుడు. అదంతా గడిచిపోయిన కథ. ఆ, ఇదేంటి కవర్లో ఏముంది? ఓ, చీరనా? ఒరేయ్, దీన్ని నా కోసమే కొన్నావా? అక్కడ పెట్టవే ముసల్దానా, అది బాల కోసం కొందెచ్చాను. మీరు ఇప్పుడు చూపించే ప్రేమ ఏంటో నాకు తెలుసు. నాకిప్పుడు ఉద్యోగం దొరికింది. ముందు ఏ పని లేకుండా ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఒక కుక్కలాగా కూడా నన్ను పట్టించుకోలేదు. రే వేణు తమ్ముడు బంగారం, నువ్వు అలా చెప్పకూడదు. నువ్వు అద్దెంటికి వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత సింహం లాగానే కదరా బతికావు. నీకు భయపడి కుక్కల్లా మేమే దాక్కుని తిరిగాం. రే ఇకపై నువ్వు అది మర్చిపోరా. నీకు ఒక పని దొరికింది, ఇక మనందరం ఒకటిగా ఉన్నాం. అలాంతా ఏం ఉండదు. నాకు పని ఇప్పిస్తానని చెప్పి మీరు నన్ను ఎన్నో చోట్లకి తీసుకెళ్లారు కదా, తర్వాత ఏమైంది? అది లేకపోతే ఏంటి, ఇప్పుడు నీకు ఒక మంచి పని దొరికింది కదరా. అది ఒకవేళ నాకు పుట్టబోయే బిడ్డ అదృష్టం వల్ల కావచ్చు. అవును, బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడు పాపం. కడుపుతో ఉన్న భార్య మీద ఏ కరుణ ఉండదు కానీ పుట్టే బిడ్డ అదృష్టం గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానే, నువ్వెవరే అడగడానికి? నువ్వెందుకు ఊరికే వాడి కోపం తెప్పిస్తావు? వాడు పక్కూరు నుంచి ట్రావెల్ చేసి టైర్డ్ గా వచ్చాడు. ఇంకా నేను బాలానికి ఏవైనా చెప్తాను, ఏవైనా చేస్తాను. అది నా సొంతం కాబట్టి నాకు తెలుసు ఈ పని. అది నాకు పుట్టపోయే బిడ్డ అదృష్టం వల్లే. ఏంటమ్మా చూస్తున్నావు? ఇంకొంచెం అన్నం పెట్టమ్మా, కడుపు నిండా తిన్నవు. ఆ తర్వాత ఈ ఇంటి మొత్తాన్ని ఒక చూపు చూడాలిగా. తను ఈ రోజు నుండి నా రూమ్లోనే ఉండాలి. తను మనసు మారి రాలేదంటే నేను బలవంతంగా తీసుకెళ్తాను. నిజంగానే మీరు ఆ ఊరు నుండి బయలుదేరేప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది. కానీ అక్కడ ఉండేటప్పుడు ఏదో బందీలాగా ఉన్నాను. ఎలాగైనా మన అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదామండి. నీ కళ్ళతో చూసేటప్పుడు అదొక నరకం, కానీ నేను అక్కడ ఒక స్వర్గాన్ని చూస్తున్నాను. ఒక 5 ఏళ్ల తర్వాత మనం అక్కడ ఉంటున్న ప్లేసు ఒక సెంటుకి కనీసం 5 లక్షలైనా వస్తుంది. 2.5 ఎకరాలకు పట్టా భూమి, అది కాకుండా నీళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు. మొత్తం 3 ఎకరాల భూమికి సెంటుకి 5 లక్షల రూపాయల లెక్కన నువ్వెంతొస్తుందో చూడు. అదొచ్చి ఏంటే 15 కోట్లు. 15 కోట్ల? ఈశ్వరా, మన ఊరికి బ్రిడ్జ్ వచ్చిందే అనుకో, ఈ అమౌంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. 10-15 లక్షలకే బ్యాంకులోని క్లోజ్ చేసేయచ్చు. ఒక 25 లక్షలు ఇచ్చినా కూడా సతీష్ అన్న తన పేరు మీద హక్కుల్ని నా పేరు మీద రాసేస్తాడు. కానీ ఆ వేణుబావా బాలావదిన కనిపించట్లేదని తెలియగానే పిచ్చోడైపోతాడు వాడు.
దొరకలేదనుకో మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లేసి మనమే చేర్పిద్దాం వాణ్ణి. బాలక్క ఇక్కడ నుండి తప్పించుకుంటే చాలు. అబ్బ! ఆశ, నువ్వెందుకు బాలా వదిన గురించి దిగులు పడుతున్నావో అర్థం కావట్లా. నేనేంటి తెలుసా అసలు నమ్ముతున్నాను, తను అద్దె ఇంట్లో ఉన్నటువంటి టైంలో ఎవరితోనో అక్రమ సంబంధంలో ఉంది. అతనితో కలిసి తను వెళ్ళిపోయింది. బాలక్క అలా చేయడానికి అవకాశం లేదు. దారుణమైన పరిస్థితుల్లో నిర్ణయాన్ని తీసుకొనిస్తుంది. తెలిసిన అన్ని చోట్ల నేను ఎంక్వైరీ చేశాను. తను అక్కడికి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళుంటుంది? 2 ఛాన్సులున్నాయి. ఎవరి సహాయంతోనైనా తప్పించుకొని పారిపోయి ఉండాలి, లేదంటే ఆత్మహత్య చేసుకుని ఉండాలి. నువ్వింతకు మించి బాలావధిని తలుచుకొని బాధపడకు. అలాంటి ఒక మనిషి ఇంట్లోనే లేదని నువ్వు ఫీల్ అవ్వు. నేను ఎలా అండి అంత త్వరగా బాలక్కని మర్చిపోగలను? అలా అయితే ఎక్కడికి వెళ్ళిందో నువ్వే ఎంక్వైరీ చెయ్యి. వచ్చింది పెద్ద. ఏ అసలే బాలక్క కనిపించడం లేదని ఉంది. మీరేంట్రా అంటే నా మీద కోప్పడుతున్నారు? అబ్బా! నువ్వు మిగతా విషయాలు వదిలేసాయి. తర్వాత మన గురించి ఆలోచించు. ఇలా చూడు, మనం ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉండాలి. అయితే మీరే చెప్పండి, దాన్ని బట్టి చేస్తాను. వేణు అన్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళుంటాడు. బాలా మిస్సింగ్ అనే విషయం తెలియగానే ముందుగా తనకున్నటువంటి కోపాన్ని చూపిస్తాడు. అదైపోయి తను రెస్ట్ తీసుకునే టైంలోనే మనం ఇంటికి వెళ్ళాలి. ఆయన అక్కడ ఉన్నప్పుడు నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. హే, వెళ్లకుండా ఉంటే కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో మనం అక్కడికి వెళ్లకుండా ఉంటే కొన్ని సందేహాలు వస్తాయి. నువ్వు రా, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఎలాగో మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, అలాగే హోటల్కి వెళ్ళి తినేసి సినిమా చూసేసి వెళ్దాం. లాస్ట్ బోట్ వెళ్ళిందంటే మనం వెళ్ళాం. దానికి వెళ్ళేటట్టుగా అరేంజ్ చేసుకుందాం. కొంచెం లేటుగా ఇంటికి వెళ్ళడం మంచిదేలే. ఆ లోపల వేణన్న దేన్ని పగలగొట్టాలో పగలగొట్టుంటాడు. నువ్వెక్కు, బయలుదేరదాం రా. బాలక్క, మీ కథంతా ఏంటని ప్రభాకర్ మావయ్య ఇప్పుడే చెప్పారు. ఇంతగా తట్టుకునే అంత మీకు ఎలాగ బలం ఉంది? మీరు ఇలాంటి ఒక భర్తతో మీరు అసలు ఎందుకక్క మళ్ళీ మళ్ళీ వెళ్ళారు? ఆలోచించుకునే లోపే నా కడుపున ఈ బిడ్డ పడింది. అతని బిడ్డ. నా కడుపున ఈ బిడ్డ మాత్రం లేకపోతే నేనక్కడ ఉండేదాన్ని కాదు. ఎందుకు బాలక్క, అలాంటి ఒక తండ్రి బిడ్డ మనకి కావాలా? అప్పుడే మీరు అబోర్ట్ చేసి ఆ రిలేషన్షిప్ వద్దని డిసైడ్ చేస్తుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదక్క. టాబ్లెట్లు మింగి ఒక ప్రాణాన్ని తీయడం మంచి విషయమా? అది క్యాన్సర్ కాదు కదా, దాన్ని కట్ చేసి తీసేయడానికి. ఈ ప్రాణాన్ని రక్షించి ఈ భూమి మీద జన్మనివ్వడం కోసమే ఇన్ని కష్టాలు తట్టుకున్నాను. ఈ కాలంలో ఎవరూ ఇంతగా భరించరు. ఇరుక్కున్నాక ఇంకేం చేయమంటావు? ఇరుక్కున్నారని మీరు మాత్రమే అంటున్నారు. ఎన్ని రోజులని ఇలాగే దాక్కుంటూ ఉంటారు? వేణుగోపాల్ ఇకపైన మీ జీవితంలోకి రాకూడదని మీరే డిసైడ్ అవ్వాలి. మీరే మీ పని చేసుకోనని చెప్పేస్తే ఒక మగోడిగా అతను మాత్రం అసలు ఏం చేయగలరు? మీరు స్ట్రాంగ్ ఒక డెసిషన్ తీసుకోవాలక్క. ఎక్కువ రోజులు కనపడకపోతే ఆయనే మరో దారి చూసుకుంటారు. అంతేగాని నేనిక ఆయన ముందు వెళ్ళి నిలబడలేను. నా బిడ్డ ప్రాణాలే నాకిప్పుడెంతో ముఖ్యం. ఆ ఊర్లో చండాలమైన భోజనం తిని నా నాలిక చచ్చిపోయింది. మీరు ప్రాణం పోసారు. నీకిష్టమని ఎంతో కష్టపడి చేశానురా. ఓ, సంతోషంగా ఉంది. మీ చేతి వంట తిని చాలా రోజులైపోయింది. నేను వెళ్ళి తను తీసుకొస్తాను. ఇప్పుడే కదా తిన్నావు, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చుగా. బాలను చూసేటప్పుడు నా నీరసం అంతా పోతుంది. మంచాన్ని పడిపోయిన నన్ను ప్రాణం పోసి మళ్ళీ లేపిందే నా బాలే కదమ్మా.
ఆ, కడుపుతో ఉన్న నా భార్యకి నేను ఇచ్చే మొదటి బహుమతి. నువ్వేంటమ్మా చూస్తూ ఉన్నావు? వెళ్ళు వెళ్ళు, వెనకే వెళ్ళు. అయ్యో వెళ్ళమంటుంటే త్వరగా వెళ్ళమ్మా. అనిలా, ఇక ఇక్కడ ఏదైనా జరగచ్చు. నీకు ఏం జరగకుండా ఉండాలంటే త్వరగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో. అయ్యో అయితే మీరండి. నేనెలాగోలాగా బయటపడతా. అది నువ్వు మంచి మాట వినటానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అదెలా? ఒకేసారి నీ అత్తగారి గోల ఇకపైన తీరుతుందనుకుంటా. ఏమే బాల కనబట్లేదని తెలియగానే ఆ నిమిషమే అమ్మని చంపేస్తాడు. అయ్యయ్యో. బాలా, బాలా, ఓరి దేవుడు. బాలా. బాలా, 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 బాలా. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో? వసే బాలా! ఏంటమ్మా ఇక్కడ నుంచి చూస్తున్నావు? వెళ్ళి పడుతూ చెప్పు. వాడి కోటలో కత్తి తెస్తాడని భయంగా ఉందిరా నాకు. ఛే, ఇంటి యజమానురాలు అమ్మకి భయమా? ధైర్యంగా వెళ్ళమ్మా. తర్వాత అక్కడున్న ప్రమాదకరమైన ఆయుధాలని నిన్ననే తీసి దాచిపెట్టానమ్మా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. వసే బాలా! తను ఎక్కడమ్మా బాలా? నన్నెందుకు అడుగుతున్నావు? ఏయ్! నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే మీకు చెప్పేసే వెళ్ళాను, బాలకి బిడ్డకి ఏమి కాకూడదని. నువ్వు చెప్తే వినని పిల్ల నా మాట వింటుందా? అది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే చెకప్ కని అది కూడా వెళ్ళిపోయింది. ఛే! ఒకవేళ అది టౌన్ వరకు వెళ్ళిందేమోరా. నన్ను ఏం చేయమంటావు? హెల్త్ సెంటర్కి వెళ్ళాలని చెప్పింది. తను ఇక్కడి నుండి ఎక్కడికి పంపించకూడదని నేను చెప్పాను కదా. మేమేమైనా దాన్ని వెళ్ళమన్నావా? దానిష్ట ప్రకారం అది వెళ్ళింది. లేదు, నాకు తెలుసు తను ఖచ్చితంగా అలా వెళ్ళదని. ఒరే! చెప్పవే ముసల్దా, బాలా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. చెప్పవే ముసల్దానా, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పవే. ఏదో చెప్పవే. వదిలేరా? వదలరా. ఉంచరా, రేయ్. ఆవిడ మీ అమ్మరా? అమ్మైనా పర్వాలేదు, నాన్నైనా పర్వాలేదురా. నా బాల ఎక్కడరా ఉంది? ఇలా చెప్పరా, నా బాల ఎక్కడరా ఉంది? ఎక్కడుందో చెప్పు. నా బాల ఎక్కడుందో చెప్పు. రేయ్ వేణు, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినరా. అసలు నేనేమి వినద్రా. నా బాల ఎక్కడుంది చెప్పు. నా బాల ఎక్కడ? అదే నేను చెప్పబోతున్నాను. అది తను ఇప్పుడు ఇక్కడ లేదు. ఎవరిని అడిగి హెల్త్ సెంటర్ కి తన్ని ఒంటరిగా పంపించా? చెప్పరా. తను హెల్త్ సెంటర్కి ఏమీ వెళ్ళలేదు. నిన్న పొద్దుటి నుంచి తను ఈ షెడ్యూల్లో కనబట్టలేదు. ఏంటి? అది రాత్రికి రాత్రే తను ఎక్కడికి వెళ్ళో దాక్కుంది. ఇప్పుడు నువ్వేమన్నావు? అవునరా, తను ఇక్కడి నుంచి పారిపోయింది. లేదు, తను ఇక్కడి నుండి వెళ్ళుండతా. మీరందరూ కొట్టి తను ఇక్కడి నుంచి తరివేస్తారా? దే- చెప్పరా, దే- చెప్పు. చెప్పు ముసల్దా. మీరందరూ కలిసి చంపేస్తారా? రే ఆమె చచ్చిపోతురా. ఒరే సతీష్, నన్ను కాపాడ్రా. వాళ్ళని ఏం చేశారో చెప్పండి. ఒరే నిజంగా నాకు తెలియదురా. నన్ను చెప్పవే. వదలరా. రేయ్, వెళ్ళు. ఒరే చచ్చిపోయేలా ఉన్నాను, వదలరా. వదిలేరా, వదిలేరా. ఒరే సతీష్. వదలరా. నా బాల ఎక్కడా?
లేదు తను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళదు. చెప్పేదేంట్రా? చెప్పరా? అయ్యయ్యో, బండి. వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోదు. అయ్యో. చెప్పరా? ఏయ్, చెప్పేది వినరా? వదలరా, బాల్ ఎక్కడ్రా? ఏయ్, నేను చెప్పేది వినరా? బాలని ఎవర్రా నేను తీసుకెళ్ళారు? చెప్పేది విను. నాకు తెలియదురా వేణు. వేణు, వదలరా వాణ్ణి. అయ్యో, వదలరా. నాకు తెలియదురా. వాణ్ణి. ఏయ్, అయ్యో. చెప్పరా? తున్నపోతా. సతీష్. నా బాల ఎక్కడా? వాణ్ణి ఏంటే చూస్తున్నావు? నీకు దండం చెప్పవే, నా బాల ఎక్కడా? ఎక్కడా? ఏయ్. చెప్పవే, లేదంటే చంపేస్తాను. సతీష్, ఇలా వచ్చేయ్. చెప్పండి. నా బాల కావాలి. నన్ను దున్నపోతా. బాల ఎక్కడా? చెప్పరా? చెప్పరా? చేరేయ్ రా. నువ్వు రారా ఇటు. ఆగురా. రేయ్, రారా. చెప్పరా? నేను సూరజ్ అన్నయ్య చెమెలి గురించి ఆలోచిస్తున్నా. డెలివరీకి నాకు చెమెలికి 1 నెల తేడా ఉంటుందనుకుంటా. కానీ ఒక అమ్మ కాబోయే సంతోషం తను అనుభవిస్తుందా? చమేలి విషయంలో చాలా పెద్ద ఘట్టం తన డెలివరీ. తను వైలెంట్గా ఉన్న సమయంలో చాలా ఆక్రోషంగా తనని తాను కొట్టుకుని గోడకెళ్ళి గుద్దుకుందంటే లోపల పెరిగే బిడ్డకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ తట్టుకునే మనసు సూరజ్ అన్నయ్యకుంటే బావుండు. ప్రీతి ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత తను నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ జీవితాలు మలుపు తిరుగుతాయి. రేపు మనం మా ఇంటికి వెళ్ళి వద్దామా? చూద్దాం. ఒకవేళ నేను రాలేకపోయినా నువ్వు వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తాను. ఎందుకో తెలీదు, ఇప్పుడంతా మీరు లేకపోతే ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. మీరు లేకపోతే మనసే ఎంటీగా ఉంది.